దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం 9:30 సమయంలో సెన్సెక్స్ 1165 పాయింట్లు పుంజుకొని 75,012 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 375 పాయింట్లు గెయిన్ చేసి 22,774 దగ్గర కొనసాగింది. నిన్న స్టాక్ మార్కెట్లకు హాలిడే కాగా ఇవాళ భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. అమెరికా సహా పలు దేశాలపై టారిఫ్ విరామ ప్రకటన, అలాగే ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లు తగ్గించడం వంటి అంశాల ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్లపై కనిపించింది. డాలర్తో పోలిస్తే రూపాయి 51 పైసలు పెరిగి 86.18 వద్ద కదలాడుతోంది. అయితే నిన్న భారీ లాభాల్లో ట్రేడ్ అయిన ఆసియా మార్కెట్లు ఇవాళ నష్టాల్లో కొనసాగుతున్నాయి. దీంతో నిన్నటి లాభాలు ఇవాళ ఆవిరయ్యాయి. రైట్, దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బిజినెస్ ఎక్స్పర్ట్ రవిప్రసాద్ అందిస్తారు. రవిప్రసాద్. శివ, గుడ్ మార్నింగ్. ఓవరాల్ గా స్టాక్ మార్కెట్లు అయితే మొన్న చూసుకుంటే మాత్రం అమెరికన్ మార్కెట్లు ట్రంప్ యొక్క టారిఫ్ భయాలతో అమెరికన్ మార్కెట్లు అయితే భారీ లాభాల్లో జంప్ అయినాయి ఒక్కసారి నాస్డాక్ అండ్ ఎస్ఎన్పి. దాని తర్వాత నిన్న మన మార్కెట్లు లేవు కాబట్టి మనకు పాజిటివ్ మూడ్ లో ఉండేది, కానీ ఎలాంటి మనకు రెస్పాన్స్ లేదు. సో ఈ రోజు మార్కెట్లు స్టార్ట్ అవడమే పాజిటివ్ గా స్టార్ట్ అయినాయి. అంటే ముఖ్యంగా కారణం చెప్పాలంటే ట్రంప్ ఒక టారిఫ్ లను 90 days అయితే పాస్ చేశాడు. ఎక్స్ట్రా చైనా తప్ప మిగతా అన్ని దేశాల పైన ఈ యొక్క టారిఫ్లు కొనసాగుతాయని చెప్పేసి అనౌన్స్మెంట్ తర్వాత మన మొత్తం ఓవరాల్ గా గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా పాజిటివ్ ట్రేడ్ లో అయితే వెళ్ళిపోయాయి. అదే విధంగా దాని ఎఫెక్ట్ మన ఇండియన్ మార్కెట్ పైన కూడా ఉన్నాయని చెప్పాలి. ఓవరాల్ గా మార్కెట్ స్టార్ట్ అవడమే స్టార్టింగ్ 9:30 ఆ ప్రాంతంలో 1000 పాయింట్లు సెన్సెక్స్ అయితే పెరగడం జరిగింది. అండ్ 375 పాయింట్లు నిఫ్టీ కూడా పెరగడం జరిగింది. అండ్ ఓవరాల్ గా ప్రజెంట్ మార్కెట్ మనం చూసుకున్నట్టయితే 1400 పాయింట్లు అయితే పెరిగి అప్పులో ట్రేడ్ అవుతుంది. మన సెన్సెక్స్ అయితే 75,331 దగ్గర అయితే ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. అండ్ నిఫ్టీ వచ్చేసి 476 పాయింట్లు పాజిటివ్ లో ఉంది. 22,876 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. ఇంచుమించు 23,000 మార్క్ వచ్చే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకుంటే 893 పాయింట్లు పెరిగి 51,132 దగ్గర ట్రేడ్ అవుతుంది. స్మాల్ క్యాప్ వచ్చేసి ఇంచుమించు 3% పెరిగింది. మిడ్ క్యాప్ వచ్చేసి 2% అయితే పెరిగింది. ప్రజెంట్ గోల్డ్ చూసుకున్న అవున్స్ వచ్చేసి 3,204 దగ్గర ట్రేడ్ అవుతుంది. సిల్వర్ వచ్చేసి 31.28 డాలర్ల దగ్గర అయితే అవున్స్ ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. ఓవరాల్ గ్లోబల్ మార్కెట్లు మనకు బాగా అంటే ట్రంప్ అంటే విచిత్రమైన ఒక టారిఫ్లు విధించడం, రోజుకొక రకంగా టారిఫ్ల పైన స్టేట్మెంట్లు ఇవ్వడం వల్ల మార్కెట్లు అయితే అనిశ్చితిగా ఉన్నాయి. సో నిన్న 90 days పాస్ చేసింది కాబట్టి మళ్ళీ ఇన్వెస్టర్ల యొక్క సెంటిమెంట్ అయితే వచ్చేసిందని చెప్పొచ్చు. ప్లస్ ఇంకోటి మెయిన్ గా చెప్పాలంటే Q4 రిజల్ట్స్ కూడా టీసీఎస్ రిలీజ్ అయినాయి. అది కూడా కొంచెం పాజిటివ్ వచ్చింది. లాస్ట్ టైం తో పోలిస్తే 2% తక్కువనే. కాకపోతే Q4 రిజల్ట్స్ అనేటివి కూడా అన్ని పాజిటివ్ లోనే ఉంటాయనేసి ఎక్స్పర్ట్స్ అంచనా వేయడము. అయితే రవిప్రసాద్, ఇటు ఇండియన్ మార్కెట్స్ కొంత లాభాల్లో కంటిన్యూ అవుతుంటే అటు ఏషియన్ మార్కెట్స్ మాత్రం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నట్టు సిచ్యువేషన్ కదా, ఏంటి అంటే చైనా మీద ఇంకా భారీ టారిఫ్ ఇంపాక్ట్ కనిపిస్తుంది అనుకోవచ్చా ఏషియన్ మార్కెట్స్ కి? ఖచ్చితంగా శివ, 90 days టారిఫ్లను పాస్ చేయడం ఓన్లీ మన మీద, ఓన్లీ చైనా తప్ప అన్ని దేశాల మీద పాస్ చేయడం జరిగింది. చైనా పైన అయితే మెజార్టీ ట్రేడ్ మార్కెట్ చైనా అండ్ యుఎస్ మధ్యలో జరుగుతుంది. కాకపోతే వాళ్ళు అంటే ట్రంప్ నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టు, అండ్ చైనా ప్రెసిడెంట్ కూడా ఏ విధంగా తగ్గడం లేదు. నువ్వు 30 ఇస్తే నేను 40 ఇస్తాను, 50 ఇస్తే 60 ఇస్తా, అట్లా 150 వరకు కూడా 105 వరకు కూడా వెళ్ళిపోయారు మొత్తం టారిఫ్లు వేయడము. సో దాని ప్రభావం అయితే మొత్తం వేరే మార్కెట్ల పైన కూడా ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ఈ రోజు అయితే పాజిటివ్ గా ఉంది, కానీ ట్రేడ్ వార్ అయితే చైనా అండ్ యుఎస్ మధ్యలో అయితే భారీగా జరుగుతుందని చెప్పాలి. ఎందుకంటే ఎక్కువగా అంటే యుఎస్ కి సంబంధించిన ఎక్కువ ఇన్స్ట్రుమెంట్స్ ఐఫోన్ కి సంబంధించి కానీ, మొబైల్ సంబంధించి కానీ, వేరే మొబైల్ సంబంధించిన టీవీకి సంబంధించిన కానీ పార్ట్స్ మాత్రం మొత్తం చైనాలోనే ఎక్కువగా తయారవడం జరుగుతుంది.
యుఎస్ అని కాదు, వేరే దేశాలకు సంబంధించిన కూడా. సో ఎక్కువగా ట్రేడింగ్ అనేది వ్యాపారకు సంబంధించిన లావాదేవీలు అనేది చైనా అండ్ యుఎస్ మధ్యలో భారీగా ఉన్నాయి. సో దానివల్ల ఏమైతుందంటే వాళ్లకు టారిఫ్ ట్రంప్ అయితే భారీగా విధించడం జరిగింది. ట్రంప్ ఏ పట్టణ తగ్గడం లేదు అండ్ చైనా కూడా ఏ పట్టణ తగ్గడం లేదు. సో ట్రేడ్ వార్ అయితే వాళ్ళ ఇద్దరి మధ్యలో బాగా జరుగుతుంది. ఆ ఎఫెక్ట్ వేరే గ్లోబల్ మార్కెట్స్ పైన ఖచ్చితంగా ఉంటుంది. ఈ రోజు మనకు కొంచెం కలిసి వచ్చే అంశాలు ఏంటంటే Q4 రిజల్ట్స్ అనేటివి బాగా కలిసి వచ్చినాయి. నెక్స్ట్ మొన్న మానిటరీ పాలసీ మీటింగ్ తర్వాత ఆర్బీఐ 25 బేసిస్ కట్ల ఏదైతే చేసిందో దాని వల్ల కొంచెం మార్కెట్ పైన కూడా సెంటిమెంట్ కలిసి వచ్చిందని చెప్పాలి. ఓవరాల్ గా అన్ని సెక్టార్లు కూడా మన చూసుకుంటే బ్రాడర్ మార్కెట్ కానీ ఇండెక్స్ కానీ మాక్సిమం అన్ని సెక్టార్లు, ఒక్క సెక్టార్ కూడా నెగిటివ్ లో లేదు. అన్ని సెక్టార్లు పాజిటివ్ లోనే ట్రేడ్ అయిపోతున్నాయి. ప్రజెంట్ సెన్సెక్స్ చూసుకున్న 1400 అయితే పాజిటివ్ లో ఉంది. గోల్డ్ కూడా పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతుంది. ట్రంప్ యొక్క టారిఫ్ల నిలుపుదల వల్లనే ఈ విధంగా పాజిటివ్ రావడం అనేది మెయిన్ కారణం అని చెప్పొచ్చు. తర్వాత మానిటరీ పాలసీ మీటింగ్ తర్వాత 25 బేసిస్ కట్ల 6% వడ్డీ రేట్లను తగ్గించడం అనేది అదొకటి కలిసి వచ్చింది. Q4 రిజల్ట్స్ అనేటివి కూడా మనకు కలిసి రావడం అనేది జరుగుతుందని చెప్పాలి. ఏదైనా ట్రంప్ యొక్క అంటే ఏ రోజు మార్కెట్ ని ఎక్స్పర్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నారు. ఒక రోజు పాజిటివ్, ఒక రోజు నెగిటివ్. కంప్లీట్ క్రాష్ తర్వాత మళ్ళీ ఒక రోజు పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత మనకు మళ్ళీ ఈ రోజు నెగిటివ్ వచ్చింది, మళ్ళీ ఈ రోజు పాజిటివ్ వచ్చింది. అయితే అలాగే గోల్డ్ ప్రైస్ మాత్రం హైక్ అవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది కదా. ఈ రోజు కూడా పెరిగినట్టే ఉంది కదా గోల్డ్ ప్రైస్. ఏంటి ఈ ట్రెండ్ ఎట్లైనా కంటిన్యూ అవుతుందా గోల్డ్ విషయంలో? యాక్చువల్ గా జనరల్ గా ఒక తంబు రూల్ ఏంటంటే శివ, గోల్డ్ స్టాక్ మార్కెట్ పడిపోవడం జరిగితే ఇది గోల్డ్ అనేది పెరగడం జరుగుతుంది. ఒకవేళ స్టాక్ మార్కెట్లు పెరగడం జరిగితే గోల్డ్ తగ్గడం జరుగుతుంది. గత 1 వీక్ నుంచి చూసుకుంటే స్టాక్ మార్కెట్ పడిపోతే గోల్డ్ కూడా పడిపోతుంది అండ్ ఈ స్టాక్ మార్కెట్ పెరిగితే గోల్డ్ కూడా పెరగడం జరుగుతుంది. ఈ రోజు కూడా స్టాక్ మార్కెట్లు అయితే పాజిటివ్ లోనే ఉన్నాయి. అంటే ఎప్పుడైనా లిక్విడిటీ పైన నమ్మకం పోయినప్పుడు గోల్డ్ రిజర్వ్ పైన ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతారు ఇన్వెస్టర్లు. కాకపోతే ఈ రోజు కూడా గోల్డ్ పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతుంది. ఆన్స్ వచ్చేసి 3207 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. అంటే ఇంచుమించు 1% పైన అయితే పెరిగింది. సో గోల్డ్ కూడా మంచి పాజిటివ్ గానే ట్రేడ్ అవుతుంది. అంటే అంచనాలకు జనరల్ గా జరిగేది ఏంటంటే మార్కెట్లను బట్టి గోల్డ్ మూవ్మెంట్ ఉంటుంది. మార్కెట్లు పాజిటివ్ ఉన్నా సరే గోల్డ్ కూడా పాజిటివ్ గానే ఉంది. అయితే ఇది కారణమైందని అయితే ఎక్స్పర్ట్ కూడా అయితే చెప్పలేకపోతున్నారు. ప్రజెంట్ అయితే గోల్డ్ పాజిటివ్ ఉంది. మార్కెట్లు కూడా అన్ని సెక్టర్లు పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. 14 ఇంచుమించు 1500 పాయింట్లు అయితే సెన్సెక్స్ పాజిటివ్ లో ఉంది. 500 పాయింట్లు నిఫ్టీ అయితే పాజిటివ్ లో ట్రేడ్ అవుతుంది. ఇంచుమించు నిఫ్టీ మార్క్ 22,900 మార్క్ అయితే రీచ్ అయింది. ఇంకొక 100 పాయింట్లు రీచ్ అయితే 23,000 మార్క్ అయితే రీచ్ అయిపోతుంది. షూర్ ప్రజెంట్ అయితే ఇన్వెస్టర్లు కొంచెం రిలాక్స్ ర్యాలీ జరుగుతుంది అనుకోవచ్చు. ప్రజెంట్ ఇన్వెస్టర్లు కూడా బై చేసే టైం వచ్చిందని కూడా ఎక్స్పర్ట్ చెప్తున్నారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ రవి ప్రసాద్.